బీజేపీ స్వరం పెంచుతోంది. ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీకి సంబంధించినటువంటి విషయాల మీద క్రమంగా ఒత్తిడి పెంచే దానికోసం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉంటూ చంద్రబాబు ప్రభుత్వానికి అండగా ఉంటున్న బీజేపీ నాయకత్వంలో ఒక్కొక్కరుగా స్వరం పెంచుతున్నటువంటి వైనం దీన్ని స్పష్టం చేస్తుంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరించినటువంటి సమయంలో వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వివాదాస్పద కామెంట్ చేశారు. బీజేపీ నాయకులకి బీజేపీ కేడర్కి గుర్తింపు దక్కడం లేదు అనేటువంటి రీతిలో ఆయన మాటలున్నాయి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరొక ఎమ్మెల్యే సీన్లోకి వచ్చారు. కర్నూలు జిల్లాలో పివిఎన్ మాధవ్ పర్యటన సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కామెంట్స్ ఇప్పుడు హాట్గా మారుతున్నాయి. పార్థసారథి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కూటమిలో తమది చిన్న పార్టీ అన్నట్టుగా అవమానించే ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా ఆయన మండిపడ్డారు. తమది చిన్న పార్టీ అని ఎవరన్నారు అన్నట్టుగా ఆయన నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ నాయకత్వానికి పనులు జరగడం లేదు అంటూ బాహాటంగా వాపోయారు. బీజేపీ నాయకులకి పదవులే రావడం లేదు అంటూ తన తీవ్రమైనటువంటి నిరసనను వ్యక్తం చేశారు. బీజేపీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ముందు బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే పార్థసారథి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఇది చాలా దుమారం రేపే దిశలో సాగుతున్నాయి. వాస్తవానికి ఆదోనిలో మార్కెట్ యార్డ్ చైర్మన్ విషయం మీద తెలుగుదేశం బీజేపీ నేతల మధ్య విభేదాలు వచ్చాయి. అక్కడ బీజేపీ నాయకుడికి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం పార్థసారథి చివరి వరకు పట్టుబట్టారు. కానీ కూటమి అధిష్టానం మాత్రం దాన్ని పక్కన పెట్టేసి పార్థసారథి మాట కాదని తెలుగుదేశం పార్టీ నాయకుడికి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అప్పగిచ్చేసింది. ఇదొకటే కాకుండా అనేక అంశాల్లో ఆదోనిలో తెలుగుదేశం బీజేపీ నాయకత్వం మధ్య విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఇప్పుడు వాటన్నిటి పరంపర నిన్నటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సమావేశంలో ప్రస్ఫుటమైనట్టుగా కనిపిస్తుంది. దీంతో మొన్న విష్ణుకుమార్ రాజు, ఇప్పుడు పార్థసారథి, రేపు ఇంకెవరు అనే మాట వినిపిస్తోంది. బీజేపీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే స్వరం పెంచుతున్నటువంటి తరుణంలో ఇది ఆసక్తికరమైనటువంటి విషయంగా మారుతోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో సగం మంది చంద్రబాబు సన్నిహితులు ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో చంద్రబాబుతో కలిసి సాగుతున్నటువంటి నేతలు ఉన్నారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే బీజేపీలో సాగుతున్నారు అనే అభిప్రాయాన్ని కలిగించే నాయకులు ఉన్నారు. అందులో మంత్రి సత్యకుమార్ కావచ్చు, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కావచ్చు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కావచ్చు, అనపర్తి, అదేవిధంగా ఎచ్చెర్లలో తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ కండువా కప్పుకుని ఎమ్మెల్యే టికెట్లు సాధించిన 2 ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఈశ్వరరావు, ఇలాంటి వాళ్ళు సగం మందికి పైగా చంద్రబాబుకి సన్నిహితులుగానే ఉన్నారు. మిగిలిన 3 మాత్రమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీరు మీద, చంద్రబాబు వ్యవహార శైలి మీద కూసింత ఆగ్రహంతో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. బహిరంగంగా వాళ్ళ స్వరం పెంచుతున్నటువంటి తీరు దీనికి సంకేతంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే 2 ప్యూర్ బీజేపీ నేతలుగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు, పార్థసారథి కూడా చంద్రబాబు మీద తీవ్రమైనటువంటి అసంతృప్తిని, అసహనాన్ని, కూటమి ప్రభుత్వ తీరు మీద తమ వ్యతిరేకతని వ్యక్తం చేసినటువంటి వైను గమనించాల్సినటువంటి విషయం. బీజేపీలోనే ఉన్న మరొక తెలుగుదేశం పార్టీ మాజీ నేత ఆదినారాయణ రెడ్డి కూడా చంద్రబాబుతో ఉన్నటువంటి సంబంధాల రీత్యా మాట్లాడకపోవచ్చు. అంటే 6 ఎమ్మెల్యేలతో చంద్రబాబుకి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ మిగిలిన 2 ఎమ్మెల్యేలు ప్యూర్ బీజేపీ నేతలు మాత్రం ఇప్పుడు చంద్రబాబు తీరుని తప్పుపడుతున్నటువంటి దశలో భవిష్యత్తులో బీజేపీ ఏ రీతిలో సాగబోతోంది అన్నది కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి ఇటీవలి నియామకాల్లో సోము వీర్రాజు, పాకా సత్యనారాయణ, పివిఎన్ మాధవ్ వీళ్ళంతా కూడా పూర్తిగా బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతలకే అవకాశాలు దక్కుతున్నాయి. ఇదంతా భవిష్యత్తులో చంద్రబాబుని వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి వస్తే అందుకు అనుగుణంగా బీజేపీ అధిష్టానం జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు అదే క్రమంలోనే ప్యూర్ బీజేపీ నాయకులే చంద్రబాబు పాలనా విధానాల పట్ల, చంద్రబాబు నాయకత్వం బీజేపీ పట్ల వ్యవహరిస్తున్నటువంటి ధోరణిని బహిరంగంగా తప్పుపట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణం చాలా కీలకమైనటువంటి అంశంగా మనం భావించాలి. భవిష్యత్తులో బీజేపీ రూటు ఎటు ఉండబోతుందో అనేదానికి ఇది సంకేతంగా చూడాలి. అది కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు కావడంతో ఇది దీర్ఘకాల ప్రభావాలకి సూచికగా అంచనా వేయాల్సి ఉంటుంది.